సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, గనుక నేను కదల్చబడను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యందు మనము గురి నిలిపినప్పుడు కదల్చబడకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడు. మనుషులపై మన గురి నిలిపినప్పుడు, పరిస్థితులపై మన దృష్టి నిలిపినప్పుడు తప్పకుండా మనము తప్పిపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఇబ్బందులకు గురై అశాంతి పాలైపోయిన పరిస్థితులు ఎన్నో. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ గురి ఏదైనప్పటికీ పరిపూర్ణముగా యేసు నందు మాత్రమే నీ గురి నిలిపిన ఎడల, భక్తుడు చెప్పినట్లుగా సదాకాలము ఎల్లవేళలా నా గురి నా దేవుని వైపే నిలిపెదను అని మనము ఒక నిర్ణయం తీసుకోగలిగితే మనము ఏ పరిస్థితులైనా కదల్చబడక స్థిరపరచబడే గొప్ప అవకాశం కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము కనుపాప వలె కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. మీరిచ్చిన ఆయుష్కాలమును బట్టి, మీరిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి, మీరు మాకిస్తున్న ఈ అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. మా గురి మీరై ఉండునట్లుగా మీ వైపు మాత్రమే మేము చూస్తూ కొనసాగుటకు మీ కృప మాకు అనుగ్రహించుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని శాంతి కలిగిన వారిగా, సమాధానము కలిగిన వారిగా, మీ అందు గురి నిలపగలిగిన వారిగా స్థిరపరచుమని, వారి ప్రతి పరిస్థితిలో మీరు తోడై నడిపించుమని, ప్రతి విధమైన సమస్యల నుండి విడుదలను కలుగు చేయమని, కుటుంబ సమస్యల నుండి, మానసిక రుగ్మతల నుండి, శారీరక బలహీనతల నుండి విడుదలను దయచేసి మీ సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి సదాకాలము దేవుని వైపు గురి నిలుపుదురుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థనా శక్తితో మీరు బలపరచబడుతూ అనేకులను కూడా బలపరచబడటానికి మన వంతుగా సహకారాన్ని అందిద్దాం. దేవుని కృప మీకు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్.